ముందుగా అందరికీ జై భీమ్. ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఇచ్చేసినటువంటి రమేష్ అన్న గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా దశాబ్దాల కాలంగా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల పరిస్థితి మనం ఎక్కడున్నామనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఈరోజు ఉన్నటువంటి పార్టీల్లో జెండాలు మోస్తున్నది మనము, కాళ్ళు లేదా చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నది మనము, గొడవలు జరిగితే కేసులు పెట్టించుకుంటున్నది మనము, పల్లకిలు మోస్తున్నది మనము. పల్లకిలు ఎక్కుతున్నది ఎవరైనా అంటే రెండు వర్గాలు. దాదాపు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం అని చెప్పుకుంటున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తే రెండు పార్టీలు ఈరోజు రాజ్యమేలుతూ అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం జనాభా ఉన్నటువంటి బీసీల పరిస్థితి మాత్రం కేవలం ఒక కూలోడుగానో ఒక పలువుగానో లేకపోతే కార్యకర్తగానే మిగిలిపోతున్న సందర్భం. ఇటువంటి సందర్భంలో బీసీలకు ఒక ఆశాజ్యోతిగా ఆ మహనీయులు జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి హక్కులతో మన రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ పెట్టి ఇంత పెద్ద ఎత్తున మొబిలైజ్ చేస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారి ప్రత్యేకమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటా ఉన్నాం. అయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఈరోజు మన వాళ్ళు వార్డు మెంబర్ గానో సర్పంచ్ గానో జడ్పీటీసీ గానో మహా అయితే రిజర్వేషన్లు వచ్చిన కొన్ని పదవులు తప్ప ఎక్కువ శాతం రెండు పార్టీల్లో తీసుకుంటే ఒక పక్క తెలుగుదేశం, మరో పక్క ముందు ఉన్నటువంటి వైసీపీలో తీసుకుంటే రెడ్లు కమ్మలే ఈ రాజ్యాన్ని పాలిస్తా ఉన్నారు. మన వాళ్ళు మాత్రం ఇంకా అక్కడే ఉండే పరిస్థితి. ఇప్పటికైనా సరే ఎస్టీలు బీసీలు మైనార్టీలు బీసీవై పార్టీని అండగా నిలబడాలి. బీసీవై పార్టీ రామచంద్రన్ గారికి అండగా నిలబడమే కాకుండా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలకు, దౌర్జన్యానికి, భూ కబ్జాలకు వ్యతిరేకంగా రామచంద్రన్ గారు పెద్ద ఎత్తున ఇదే నెల 22వ తారీఖున నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరుగుతున్నటువంటి సింహగర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తా ఉన్నాం. మేము ఎందుకు ఆహ్వానం చేస్తా ఉన్నామంటే, భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులను చెప్పుకుంటా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున్న లేస్తే ఏం చెప్తారంటే, మాకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి, ఆయన ఇచ్చే హక్కులతో మేము పోతామని చెప్తారు. వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ శాతం న్యాయం చేసిన సందర్భం. అందులో భాగంగానే రామచంద్రన్ గారు అనేక సందర్భాలు చూసాం. పొంగనూరులో తన ఇంటిపై దాడి చేస్తే, తన కారును ధ్వంసం చేస్తే, తన పైన భౌతికంగా దాడి చేస్తే ఎక్కడ వెనుకడుగు వేయకుండా, మడమ తిప్పుకోకుండా ఈ రోజు బీసీలో ఒక ఆశాజ్యోతిగా నిలబడినటువంటి ఎవరైతే రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలే కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేసిన ప్రతి ఒక్కరిని కూడా నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా భారత రాజ్యాంగం అమహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తితో హక్కులతోనే మాట్లాడదాం, హక్కులతోనే కొట్లాడదాం, బీసీవై పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపు 18 నెలల ఈ యొక్క తెలుగుదేశం పాలనలో ఒక్కటంటే ఒకటి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లోన్ ఇచ్చే సందర్భమే లేదు. దీనికి చాలా బాధపడుతూ ఉన్నాం, చాలా చింతిస్తా ఉన్నాం. మేము ఎస్సీ సంఘాలుగా, బీసీ సంఘాలుగా, మైనార్టీ సంఘాలుగా అన్ని వేళ అన్నకు అన్నగా ఉంటామని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తాను. అన్నగారు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా అన్నగారితో ఎవరైనా అన్నంటే ప్రత్యేకమైన అభిమానం, నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆయన సింపుల్ సిటీ, అదే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళే ఒక ధైర్య సాహసిలా ఆయన నాకు కనపడతారని చెప్పి నమ్ముతూ ఏదేమైనా సరే ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి బీసీవై పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.